ముందుకు రా ఏంటంటే చరిత్ర భూకంపంలోకి మనకెక్కడ మన ఏరియాలో ఆ 3 బకెట్లలో నీళ్ళు ఒకసారి అటు గిన్నెలకి చేయబెట్టి చూపిమ్మా ఎట్లా పడ్డాయి. ఊగినాయి ఊగి పడ్డాయి 2-3 సెకండ్లు ఊగినాయి పడిపోయినాయి. నిలబడిన డబ్బాలు కింద పడిపోయినాయి. ఇది సోమవారం అవసరం ఊగింది ఎప్పుడు తీరాలన్నా ఊగి మనం మళ్ళీ అవసరం ఏంటంటే హైలైట్ అయింది అది అవసరం అనుకుంటా మళ్ళీ లేచిన మళ్ళీ అవసరం మళ్ళీ అన్నది ఎంతసేపు ఉన్నది అందాదా 2-3 సెకండ్ అంటే ఫస్ట్ టైం మళ్ళీ 2 సెకండ్ సెకండ్ సార్ 2 సెకండ్ 2 సెకండ్ ఫస్ట్ టైం 2 సెకండ్ నేను మెసేజ్ బ్యాగ్ మీద బుక్ అవుతాడు బ్యాగ్ అయితే బుక్ పోతే ఏంటంటే ఊగింది చెప్తాను అరే బాబు ఊగినా ఇక్కడికి రాగానే నేను పిలిచేయ నేను వంట చేసుకుంటున్నా నాకేం తెలియలేదు అసలు. ఆ గిన్నెల సౌండ్కు వంట చేసుకుంటున్నా. నాకు సార్ వచ్చి నీకేమనిపించలేదు అంటున్నాడు. తీసుకుంటాం అది జయగ్రామం అండి. రేకుల సౌండ్ రావడంతో ఒకటేసారి విడిచిపడ్డాము. అది భూకంపం లెక్క అనిపించినట్టు ఉన్నదండి. ఒక 15-16 సెకండ్ల కనుక వచ్చేసింది. రేకులు మొత్తం కదిలిపోతూ ఉన్నాయి. నేను తీరా ఇట్లా జరిగినా మళ్ళీ ఎంత అవసరం అనుకున్నా మళ్ళీ 10-15 సెకండ్లు 2 సెకండ్ కట్టే వస్తా బిల్డింగ్ మొత్తం కింద పడుతుంది. అంతే అడుగుపోయిందా ఇంద్రేశ్వర బజార్ అంటే ఎంతసేపు వచ్చింది అందాదా 10-15 సెకండ్లు వచ్చింది. బయటికి వచ్చేసరికి బయటికి వచ్చింది మళ్ళీ మా కలికి ఇటు వచ్చి కింది సరే 8th క్లాస్లో వచ్చింది. కింద ఏదో గుండు పోయినట్టు భూమిలోకి వెళ్ళి పడబడ అంతా ఉండేది. వస్తానా ఏమన్నా బోల్బోచలు కాదు కింద పడ్డాడ భూకంపం వచ్చిందట లైట్గా. బయటికి తీసా బెడ్లో వండుకొని స్టేటస్ పెడుతున్నా. మొత్తం బెడ్లన్నీ అతిగా పడుకుంటున్నాయి. మా పాప బయట కూర్చుంది. సోఫాలు మొత్తం కదులుతున్నాయి అంటే సామాన్లు. ఎంతసేపు అవుతుంది మీకు ఇట్లా కదలబట్టి? 5 నిమిషాల కిందనే బెడ్ కింది పోదాం అనుకున్నదట. అదే సోఫా కింది పోదాం అనుకున్నదట చిట్టి. అటు నుంచి వచ్చింది అక్క మొత్తం కదులుకుంటా అంటుంది. అంతే ఇక షాక్ అయినాం. ఘోరంగా కదలే బెడ్లు అయితే. అవన్నీ షేక్ అయినాయి అయితే. అమ్మాయి ఈడ కూర్చుంది, మేము బెడ్ లో ఉన్నాం. ఆయన లేపుతుంది అనమాట. పాపకు కవర్ ఇచ్చేద్దురా అని లేపడానికి వెళ్ళి బెడ్ లో పడుకున్నా. మొత్తం కదిలింది అంతే. ఇంకా లేదు అందరూ అక్కడ కుప్ప అవుతుంది. మా ఇంటి వరకు వచ్చిందా మరి అంతటా వచ్చిందా? అంతటా వచ్చింది. ఇప్పుడే మామూలు మాట్లాడతాను.